ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతే నమః, శ్రీ పాదవల్లభ నృసింహ సరస్వతి, శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశయులందరికీ నమస్సుమాంజలు. నవంబరు మాసంలో మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ నవంబర్ మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, గ్రహాల యొక్క స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయి ముందుగా మనం తెలుసుకుందాం. నవంబరు 2వ తేదీ నవగ్రహాలలో ఉన్నటువంటి శుక్రుడు తులారాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ఇలా శుక్రుడు ప్రవేశించటం వల్ల మనకి విశేషంగా ఫలితాలు వర్తిస్తాయి. అలాగే జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే 2, 4, 5, 8, 9, 11 స్థానాల్లో రాసులలో శుక్రుడు సంచారం ఉన్న అద్భుతమైనటువంటి శుభ ఫలితాలని మనకిస్తాడు. గోచార రీత్యా శుక్రుడు సంచారం, శుక్ర బలం వలన శుక్రుడు విశేషమైనటువంటి ఫలితాలను మనకిస్తాడు. తులారాశి వారికి, కన్యా రాశి వారికి, కర్కాటక రాశి వారికి, మిథున రాశి వారికి, మీన రాశి వారికి, కుంభరాశి వారికి, వృశ్చిక రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు రావడం జరుగుతుంది. సినిమా రంగంలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, నిర్మాతలకు కానీ, డైరెక్టర్లకు కానీ, నటీనటులకు కానీ అద్భుతమైనటువంటి అవకాశాలు రావడమే కాకుండా మంచి పేరు ప్రఖ్యాతులు, జనంలో గుర్తింపు బాగా వస్తుంది. అలాగే భార్యాభర్తలు విడిపోయినటువంటి వాడు, గొడవ పడినటువంటి వాళ్ళు ఒకరికొకరు అర్థం చేసుకుని ఇప్పుడు శుక్రుడు బాగుండడం వల్ల వీరు అర్థం చేసుకుని ఒకరికొకరు కలుసుకోవడం కూడా జరుగుతుంది. కుటుంబంలో కూడా అందరూ అన్యోన్యత, దాంపత్య జీవితం, కుటుంబంలో అందరూ ఆనందంగా ఉంటారు. నవంబర్ 15వ తేదీ బుధుడు వృశ్చిక రాశిలో ఉన్నప్పటికీ వక్రిస్తున్నాడు. నవంబర్ 28వ తేదీ వరకు బుధుడు అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తున్నాడు. మీ జన్మరాశి నుంచి లెక్కించినట్లయితే తులారాశి 2, సింహరాశి 4, మకర రాశి 11, మిథున రాశి 6 చాలా బాగుంటాయి. ఈ బుధుడు వక్రించడం వల్ల విద్యార్థులకు విద్యలో ముందంజ వేస్తారు. ఉద్యోగస్తులకు కూడా చాలా బాగుంటుంది. వ్యాపార రంగంలో ఉన్నవారికి మంచి రెట్టింపు ఫలితాలు రావడం జరుగుతుంది ఈ బుధుడు ఉండడం వల్ల. అలాగే నవంబర్ 16వ తేదీ ఆదివారం సూర్యుడు వృశ్చిక రాశిలో సంచరిస్తున్నాడు కనుక నెల చివరి వరకు 4 రాశుల వారికి అద్భుతంగా ఉంటుంది, కార్యసిద్ధి ఉంటుంది. మకర రాశి, కన్యా రాశి, మిథున రాశి, కుంభరాశి వారికి జన్మ రాశి నుంచి లెక్కించినట్లయితే 3, 6, 10, 11 స్థానాలకు నుంచి మంచి ఫలితాలు ఇస్తాడు. కర్కాటక రాశి, ఈ కర్కాటక రాశి వారికి నవంబర్ మాసంలో గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి. మీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది, మీరు చేసిందల్లా వేదంగా ఉంటుంది, శాసనంగా ఉంటుంది. మీరు ఏది చేయాలనుకున్నా దూసుకుపోయేటువంటి మాసం ఈ మాసం కర్కాటక రాశి. ఆర్థిక పరంగా చూసుకుందామా, అద్భుతమైనటువంటి రిజల్ట్ ఉంది. ఆర్థిక పరంగా బాగా ఎదగగలుగుతారు, మంచి కీర్తి ప్రతిష్టలు పొందగలుగుతారు. మీరు మిమ్మల్ని ఎవరైతే నమ్ముకున్నారో వారికి సహాయాన్ని అందిస్తారు, చేయూతగా ఉంటారు. ఇతరులకు కూడా మీరు సహాయ సహకారాలు చేయగలుగుతారు. ఉద్యోగస్తులకు ఉద్యోగాలలో అనుకూలంగా ఉంది, తోటివారు కూడా మీకు అనుకూలంగా నడుచుకుంటారు. దానివల్ల
మీకు మంచి పేరు ప్రఖ్యాతలు, కీర్తి ప్రతిష్టలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ప్రతి పనిలోనూ విజయాన్ని సాధిస్తూ ముందుకెళ్తారు. మీకున్నటువంటి బద్ధకాన్ని కొంత మటుకు తొలగించుకోండి. ఇంకా విజయవంతంగా మీరు ముందుకు సాగేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే ఉత్సాహంగా, ధైర్యంగా, ఉల్లాసంగా ముందుకు సాగడం కూడా జరుగుతుంది. కుటుంబ పరంగా అందరూ పుణ్యక్షేత్రాలని దర్శిస్తారు, విహారయాత్రలు చేస్తారు, దైవ పరంగా అనుగ్రహాన్ని పొందగలుగుతారు. సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంది ఈ నెలలో. అలాగే రెండో సంతాన యోగం కూడా ఉంది వీరికి. ఆరోగ్యపరంగా కొంత జాగ్రత్తలు వహించండి. ఎప్పటి నుంచో దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్న వారు ఈ మాసంలో కొంత ఉపశమనాన్ని పొందగలుగుతారు, ఆరోగ్యాన్ని పొందగలుగుతారు. వైద్యుల సహాయ సహకారాలని పొందండి. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వచ్చే సూచనలు ఉన్నాయి. ఒక మంచి పదవిని అధిరోహించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఒక పెద్ద పోస్ట్ని అధిరోహిస్తారు. అలాగే ఎప్పటి నుంచో మీకు ఏడిపిస్తున్నటువంటి కోర్టు కేసులన్నీ కూడా ఒక కొలిక్కి వచ్చి మీకు విజయాన్ని సాధించి పెడతాయి. అలాగే పుణ్యక్షేత్రాలన్నిటి కూడా దర్శిస్తారు. బంధుమిత్రులతోటి, బంధువర్గంతో కొంత బాంధవ్యాన్ని పెంపొందించుకోగలుగుతారు. జీవిత భాగస్వామిని అర్థం చేసుకొని నడుచుకోగలుగుతారు. సంతానం వల్ల మీకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతలు వస్తాయి. సంతానం వల్ల ఒక గుర్తింపు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సంతానం వల్ల కొంత ఆర్థిక పరంగా మీకు ఇబ్బందులు తొలగిపోయేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రాజకీయ నాయకులకు ఒక గుర్తింపు, ప్రజల్లో ఒక శక్తిగా, ఒక యుక్తిగా ఒక మంచి గుర్తింపు ఏర్పడుతుంది. ప్రజలందరూ మీరు కావాలి అని వెంటపడటం, ప్రజల కోసం మీరు కూడా తపన పట్టడం కూడా జరుగుతూ ఉంటుంది. పుణ్య నదుల్లో స్నానం చేస్తారు. ఈ కార్తీక మాసంలో పుణ్య నదుల్లో స్నానం చేయండి. శివుడి మందిరానికి వెళ్ళి అక్కడ దీపారాధన చేయండి. అద్భుతంగా ఉంటుంది. మీరు ఏది అనుకున్నా కూడా అది నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇతరులతోటి ఎప్పుడూ గొడవ పడకండి. మీ మీద నిందలెయ్యాలి అనుకునేవారు వారంతటా వారే పతనం అయిపోయే సూచనలు ఉన్నాయి. మీ మీద నిందలు వేసిన వాళ్ళు కూడా వాళ్ళ తప్పులు ఒప్పుకొని క్షమాభిక్ష అడుగుతారు. అలాగే సినిమా రంగంలో ఉన్న వారికి, టీవీ రంగంలో ఉన్న వారికి కూడా ఒక మంచి గుర్తింపు ఉంది. ఆర్థిక పరంగా ఎదిగేటువంటి సూచనలు ఉన్నాయి. ఇంకా ఎదగాలి అనుకునే వారికి శ్రీ మహాలక్ష్మి తల్లిని పూజ చేసుకోండి. లక్ష్మీ నారాయణ దేవాలయానికి వెళ్ళి స్వామిని దర్శనం చేసుకోండి. అద్భుతమైనటువంటి ఆర్థిక ఎదుగుదల కనిపిస్తుంది. కుటుంబ పరంగా మనశ్శాంతి లభిస్తుంది. అలాగే మీకు ఇంకా ఏ గ్రహాలు ఉన్నాయి, ఎటువంటి బాధలు ఉన్నాయి, వాటన్నిటికీ సరి అయినటువంటి ఆయిల్స్ నా దగ్గర ఉన్నాయి. వాటిని వాడండి. తప్పకుండా మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి. సర్వే జనా సుఖినో భవంతు.